ఇగో తాగి బండ్లు నడిపేటోళ్ళు మీ అందరికీ గీ ముచ్చట తెలవాలని గీ వార్తేస్తున్నా. ఈల లెక్క మీరు కావద్దని చెప్తున్నా. అయ్యో ఏంటిదో అది అని టెన్షన్ పడుతుండ్రా? టెన్షన్ ఏం లేదు, నిమ్మలంగానే చూడండి. తాగి బండి నడిపి దొరికితే ట్రాఫిక్ పోలీసులు అవుతారు గిట్లా. ట్రాఫిక్ సిగ్నల్ కాడ నిలబడి సుక్కేసి బండి ఎక్కద్దని చెప్పాలి మందికి. అగో ముఖాలు కనబడకుండా అట్టలు అడ్డం పెట్టుకొని ఎట్లా వస్తున్నారో. ఇక వీళ్ళంతా తాగి బండి నడిపి దొరికిన వాళ్ళే. 35 మందికి జుర్మానాతో ఒడిపియకుండా రోడ్ల మీదకి ఎక్కించింది కోర్టు. 3 దినాలు దినం 2-3 గంటలు ఈ డ్యూటీ చేయాలి. ఇదే వీళ్ళకి శిక్షనట. తాగి బండి నడిపితే ఏమవుతుందో గిట్లా అట్టలు పట్టుకొని ప్రచారం చేయాలి. ఇక చాలా మంది సిగ్గుపడుతున్నారు, కానీ ఈ అన్నని అడుగుదాం ఏమంటాడు. చెప్పా నాకు ఈ డ్యూటీ ఎందుకు చేస్తున్నావే? తాగి బండి నడిపిన సార్, కాబట్టి నాకు ఈ పనిష్మెంట్ ఈ విధంగా నాకు 3 డేస్ నాకు ఇట్లా రోడ్ల మీద తిరిగి సోషల్ సర్వే చేయమని చెప్పిండ్రు. ఇక మీదట నేను తాగితే బండి నడిపియాను. ఇంకోటి ఏంటంటే ఎదుట వాళ్ళు కూడా మీరు తెలుసుకోండి, ఈ ప్రకంగా తాగితే ఈ విధంగా జరుగుతుంది. దయచేసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకండి. ఆల్రెడీ నేను మా ఇంట్లో బాధ పెట్టిన. అన్నలు మీరు ఇది చిన్నతనం అనుకోవద్దు. ఎందుకంటే మీ ముంగట బండ్ల మీద నిలబడ్డోళ్ళు తీన్మార్ వార్తలు చూస్తున్న వాళ్ళు చాలా మంది తాగి బండి నడుపుతూనే ఉంటారు. కాకుంటే వాళ్ళు దొరకలేదు, మీరు దొరికినరు గంతే. కానీ మళ్ళీ ఎప్పుడు తాగైతే బండి నడపకుండా రానా.